మాతాకి జై మాత. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అండి, తల్లులారా తండ్రులారా, చిన్నలకి పెద్దలకి చెప్పేది ఒకటే. మనము ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళుతున్న ఈ కంటి చూపు, ఈ చెవులు, ఇదంతా ఆకర్షణ ఉందంటే భగవంతుడే అనుగ్రహం ఇది. కానీ ఇది ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లా. కష్టపడుతున్నారు, 4 రూపాయలు సంపాదిస్తున్నారు. లక్ష్మీ తల్లి జేబులోకి రాగానే ఒంటి మీదకి నగలు వచ్చేస్తాయి, గోల్డ్, అన్నీ గోల్డే. ఈ గోల్డ్ రావడం, ఈ నగలు రావడం, చేతిలోకి సొమ్ము ఎప్పుడైతే కనపడిందో భగవంతుని వదిలేస్తున్నారు అంతే. ముందు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఏదో వెళ్తున్నారు, అట్లా కాదు, తప్పది. మీరు చేసేది చాలా తప్పు, పొరపాటు కూడా. నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా, చిన్నలకి పెద్దలకి, ఒక వారం అని కాదు, పనికెళ్ళి వస్తావు కదా, స్నానం చేసి వెళ్ళు. 7 గంటలకు వస్తావు, స్నానం చేయి, బండు సైకిలు లేకపోతే నడిచెళ్ళు. ఏమీ లేకపోతే మనం ఏమన్నా పుడతా బండి కొనుక్కొచ్చామా, కారు కొనుక్కొచ్చామా? మనం ఏమన్నా బండి కొనుక్కొచ్చామా, కారు కొనుక్కొచ్చామా? పుడతా చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరూ ఏ చిన్న దేవాలయం దగ్గరలో ఉంటుందండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోయి చూడండి. అలాగే ఇవాళ ఒక దేవత లాంటి మనిషి నాకు కళ్ళు తెరిపించింది. ఎలాగంటే ఎప్పుడో పూజ చేశాను, ఊరి పేరు చెప్పను, ఆమె పేరు చెప్పను. ఎందుకో అనుకోకుండా వాళ్ళకి అంటే ఖర్చు పెట్టారులేండి డబ్బులు, నేను కాదన్ను. కాకపోతే ఏదో వాళ్ళకి తగింది, ఒక 1000 రూపాయలు పంపించారు, సరేలేని ఇవాళ కాస్త ఇక జీవితంలో వాళ్ళ నెంబర్లో బ్లాక్ చేయడం అనేది ఉండదు. కాదేంటంటే మనకి కొంచెం చికాకుండి ఎందా వీళ్ళు ఎంత చేసినా ఇట్లా అంటున్నారు అనుకొని మనం బ్లాక్ చేసాము. ఇక తీసేసాను. ఇక నేను బతికున్నంత వరకు బ్లాక్ చేయను, వాడు మర్చిపోతే మనం చెప్పలేము. అలాగే ఇప్పుడు వేసారు 1000 రూపాయలు, దబ్బకన కొబ్బరికాయలు, కర్పూరాలు సరదా తెప్పించేసాను. చక్కగా భగవంతు చూసావా, నేను పొద్దున కూడా స్నానం చేస్తాను, ఇవాళ సాయంత్రం చేశాను. ఆ రాసే టైంలోనే ఆమె గారు, మా బాబు ఉన్నాడు, ఆయన షాప్కి వెళ్ళాడు. వెళ్ళేపటికి ఇలా సంగతి పలానా వాళ్ళు అమౌంట్ వేశారంటే సర్లేయ్యా అన్నాను. అట్లాగే వచ్చేటప్పుడు తీసుకొని రమ్మన్నాను, తెచ్చేసాడు. అట్లాగే రాసేటప్పుడు నాకు ఫోన్ రావడం, సర్లే చెమ్మటే రాసి చూసారా, భగవంతుడు ఆడించే ఆటని ఎవ్వరూ తప్పించలేరు తెలుసా. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది వాళ్ళ నెంబర్ నేను బ్లాక్ చేసేసి. ఎందుకంటే నాకు కొంచెం ఏందో ఏమండి, మీ అంత పూజ చేసే వాళ్ళకి మీరు ఇసుకాకు తెప్పించకూడదు. అయ్యా అమ్మ అన్నారు అనుకోండి, అందరం ఎక్కిచ్చేస్తాం, మాకున్నంత వరకులోనే ఎక్కిచ్చేస్తాం పైకి. లేదనుకోండి అంటాం అన్నమాట. అలాగే పర్టికులర్గా మంత్రాలు చదువుతాం, మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఛాలెంజ్గా చెబుతున్నాను, కానిది ఏది ఉండదు. ఎంతలా వాళ్ళకని చెప్పేది ఇదే, మనస్ఫూర్తిగా చెయ్యాలి. నేను చేస్తాను. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఒకటి ఉందండి, అబద్ధం అనేది ఆడకూడదు. అబద్ధం ఆడితే నాకు నచ్చదు. అబద్ధం అంటే నాకు పరమ అసహ్యం, అర్థమైందా. ఒక ఊరు వాళ్ళండి వచ్చారు, రాత్రి వచ్చారు, కారు వేసుకొచ్చారు. వాళ్ళు మామూలుగా లేరులేండి, కాస్త డబ్బు ఉండేవాళ్ళు, ఉద్యోగం కూడా గట్టివాళ్ళే. కానీ 2 పాపలు చక్కగా కారు వేసుకొచ్చారు, 2300 ఇచ్చారు. చక్కగా చూశాను, గవలంజని వేశాను, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చెప్పేశాను 2 లక్షలు ఇంత అవుతాయి అమ్మా అని టోటల్ వేసి పెట్టాను. ఇంతవరకు రిప్లై లేదు. అదే హాస్పిటల్లో తలనొప్పి రానిండి అంబులెన్స్ ఫోన్ చేయటం, ఇదివరకు ఆటోలో చేయండి, ఆటోలు కాదు ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేయటం, దాంట్లో ఎత్తేయటం, తీసుకెళ్తాం, ఆయన చేపట్టుకోగా లోపల తీసుకుపోయండి, 2 సిలిండర్లు పెట్టండి. వీటికైతే డబ్బు ఖర్చు పెడతారు. భగవంతుడికి ఒక టెంకాయ కొడతాకుందండి. ప్రపంచం చూసారు ఎట్లా నాశనం అయిపోతుందో. మనము మన ఊరిని, మన గ్రామాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎవరన్నా గుడికి వెళ్ళి చీపురు పెట్టి గుడిచేవాళ్ళు ఉన్నారండి? చెప్పు, లేదు. మనం కూడా మన వంతు వెళ్ళి కాస్త శుభ్రం గుడిచామనుకోండి, ఊరికి శుభ్రం. ఊరికి ముఖం ఎవరు? దేవుడే. ఆ ముఖం అది మన ముఖం మీద పేడపడింది అనుకోండి, దబక్క తొడుక్కుంటాం, ఆలస్యం చెయ్యం. కాళ్ళకి పెంట దొక్కుతారు, అసలు ఎంత ఎగిరి పడతారు తెలుసా. అసలు మరి దాంట్లో ఉన్న మరి ఇదేంటో అర్థం కాదు, నుప్పుల కాలం ఎగిరి పడతారు. అట్లాగే ఎప్పుడైతే మన దాకా వచ్చిందాకా ఆగకూడదు. భగవంతుడు కూడా నాయనా నువ్వే నాయనా భగవంతుడా అని వెళ్ళి ఆయనకి ఏదో నువ్వు గడ్డి పూలు తీసుకెళ్ళండి బాబు, నువ్వు పూలు కొనవసరంలా,
అది చెట్టుకు పోతున్నాయి పూలు, పిచ్చి పూలు తీసుకెళ్ళి పెట్టు. భగవంతుడు ఎందుకు కరుణించడు నిన్ను? చెయ్యి, 21 రోజు చెయ్యి. కాదంటే నాకు చెప్పు, నాకు ఫోన్ చేయి. నా ఫోన్ నెంబర్ ఉంటే నా 700 వీడియోలు ఉన్నాయి ప్రపంచం మొత్తం కూడా. ప్రతి ఒక్కరూ నా అందు దయించి, బాబు మీకోసమే చెప్పేది, తెల్లారి మీకోసం చెప్పేది ఏంటి, నాకు అలా తిప్పుతున్నారనమాట రథం. ఈ 5 ఏళ్ళు పొట్టలోకి వెళ్తున్నాయి. జానడ పొట్టనండి మంది. కొలుచుకోండి కావాలంటే, ఎవరైనా కొలుచుకోండి. ఇటు చూసుకోండి, ఎటు చూసినా జానడ పొట్టే. ఈ జానడ పొట్ట కోసం ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఆప్యాయతలు, అనురాగాలు కూడా నాశనం అయిపోతుందండి బాబు. ఇదివరకు తల్లి తండ్రి అక్క చెల్లి అసలు పండగ వస్తుంటే అట్టికాయలు దాచాకాయలు వేసుకుని వచ్చేవాళ్ళు ఇంటికి. ఇయ్యాలా ఫోన్ చేసి ఎక్కడున్నా, ఇప్పుడే ఎక్కుతున్నా విమానం, ఎక్కడ దిగుతావు? విజయవాడ దిగుతాను, నన్ను పికప్ చేసుకో. చూసారండి ఏమండి, ఇది వరకు రోజులు లేవు. ఇప్పుడంతా జనరేషన్ మారిపోయింది. ఇంగ్లీష్ చదువుతున్నాను అనుకోమాకండి, ఏదో చదువుకున్నానండి, కొంచెం 7వ క్లాస్ చదువుకున్నాలే, సంతకం చేస్తాను, ఏదో అట్లా రాస్తాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు వరం. నేను ఎంతమంది బతికిస్తానే ఉన్నాను. ఛాలెంజ్గా ఇక్కడికి రండి, నేను ఎంతమంది బతికిచ్చాను చూపిస్తాను. ఊరు కూడా తీసుకెళ్తానండి కావాలంటే. అలాగే ఉన్నాయి. ఇప్పుడు మొన్న 2-3 నెలల క్రితం ఫిబ్రవరి ఒక పూజ అయిపోయింది. ఇటు గుంటూరుతో అయిపోయింది, అది పెద్ద పూజ. తర్వాత ఇప్పుడు విజయవాడలో ఇంకోటి వచ్చింది, ఆమె టీచర్, వాళ్ళది ఒకటి వచ్చింది. తర్వాత రాజమండ్రిలో ఒకటి వచ్చింది. వాళ్ళకి గట్టి పూజలే. కాకపోతే వాళ్ళు బేరం ఆడుతున్నారండి. మనం యాప్లికాలకి వెళ్ళి 50కి ఇస్తావా 10కి ఇస్తావా అంటారు చూసావా, అట్ట బేరం ఆడుతున్నారు. సర్లే అమ్మా, సర్లే అండి. ఇంకొక గమ్మ తెలుసా, నేను ఆలోచించుకోవాలంటే ఆలోచించుకొని చెప్పాలంటే వాళ్ళకి. అంటే రోగం నాకు వచ్చింది కదా, ఇట్టాగా ఉంటుందండి బాబు. నేనండి తమాషాగా మాట్లాడతాను, సాధారణ. నేను మాట్లాడేది ఎట్లా తెలుసా, గిచ్చినట్టు ఉంటుంది, నవ్విచ్చినట్టు ఉంటుంది. నా లెక్క అంతే. నేను ఆ నాగశక్తిని నమ్ముకున్నాను. నాగశక్తి అంటే మామూలు శక్తి కాదు, దైవశక్తి. ఏ దైవశక్తి అయినా సరే మనం నమ్మాలంతే. నమ్మినప్పుడే నువ్వు పైకి వస్తావు, లేని ఎడల అక్కడే ఆగిపోతావు. నిన్ను పుట్టించిన వాడు కూడా పైకి తేలేడు. వాడు వచ్చి 10 లక్షలు ఇచ్చినా కూడా అది శూన్యమే. చూసారా, తినే ప్రాప్తం ఉండదండి. నా కళ్ళతో ఎంతమంది చూస్తున్నానండి బాబు. కోట్లు ఉన్నోళ్ళు కూడా ఇంత టిఫిన్లు అన్నం పెట్టుకొని పోతున్నారు. ఏంటి ఈ కర్మ? ఓకే, ఇది ఇలా పొద్దునండి 8:30 కల్లా నా భోజనం అయిపోయింది. మా ఆవిడ గారు పాపం స్పీడ్గా అంత ఒళ్ళేసుకుని ఉన్నా కూడా చక్కగా చేసి పెట్టిద్ది. అప్పుడప్పుడు పాపం శివాలయంకి వెళ్ళిద్ది, సాయిబాబా గుడికి వెళ్ళిద్ది, నరసింహ గుడికి వెళ్ళిద్ది. పాపం వెళ్ళి వస్తూ ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. కొబ్బరికాయ కొడదు, కాస్త నుంచొని చుట్టూ తిరిగి వచ్చి అనమాట. అంతే. పరసన జాతర ముక్కు ఉంటుంది అనమాట. ఒక 6 నెలలకో 7 నెలలకో, అర్థమైందండి. అలాగే మా ఆవిడ కూడా పాపం, ఆమె కూడా భక్తురాలే, వెళ్ళిద్ది పాపం. వాళ్ళని చూసుకొని పాపం వెళ్ళి వస్తూ ఉంటుంది. మహాదేవత అండి పాపం, ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఏమేం చేసింది ఏంటంటే, ఇన్ని రూపాయలు బతికెళ్ళి అడుగుతున్నారు పాపం. వర్షం పెట్టి ఇచ్చేసి కాసేపు వాళ్ళతో కూడా సంభాషణ మాట్లాడుకొని వచ్చేసింది హ్యాపీగా. కంగారు ఏమో అసలు లేదు అని చెప్తానమ్మా రామ్మా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంలో ఏమైనా పరిస్థితి బాగాలేదా, నాకు వెంబడే నాకు ఫోన్ చేయండి. చక్కగా అమ్మాయి అంట చేస్తేనే నేను మాట్లాడగలుగుతాను. అబ్బో, ఒక్కొక్కళ్ళు నీకేం రాగం అన్నట్టు అడుగుతారు. అలాంటి వాళ్ళకి నమస్తే బాబు. ఒక ఇంటికి వెళ్ళానండి మొన్న, పచ్చిగా చూసినాను, పెద్దకాయని వెళ్ళాను. సోపాలంటే 2 కాళ్ళు పైకెత్తి పప్పున్నాడు. పాపం మా మిస్సెస్ని కూడా తీసుకెళ్ళా. ఎంత కమ్మనాశం వస్తుందంటే ఇక రెండోసారి కొంపకి రాకూడదు అనుకుందాం. వెళ్తే ఒక కుర్చీ లేదు, ఒక బాబు లేక నేనే కూర్చున్నాను. తప్పదుగా మనకి, మన అవసరంగా అనుకున్నాను. వెళ్ళాను ఏమి లేదు, ఆడే వచ్చి వెళ్తున్నాను అనుకుంటారు. అలాంటి కొంపలు మేము పొరపాటు వెళ్ళండి బాబు. వచ్చేవాళ్ళు వస్తారు, అది పోతారు. నాకేందండి బాబు, అరే నువ్వు సత్రం అంటే ఎవడన్నా నాకు పూలిందంటే భయమేగా ఎవరికైనా. అలాగే నేనంతా సరదాగా మాట్లాడతాను, జోక్గా మాట్లాడతాను, ఆనందంగా ఉంటాను. అందరితో కూడా హ్యాపీగా లైఫ్గా ఉంటాను అనమాట. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా యూట్యూబ్ మీద ఛానల్ అది ఫేస్బుక్లో వస్తాను, ఇన్స్టాగ్రామ్ వస్తాను. ఫోన్ చేయండి. ఇది సామానండి, నేను దానికి పరిష్కారం చేస్తాను. ఒక ఊరు వెళ్ళానండి, ఛార్జీ కూడా డబ్బులు లేకుండా చేసి పెట్టి పంపించారు. ఇక బ్యాగ్ లేదు, నెత్తిని పెట్టుకుని వచ్చానండి బాబు. ఇట్లా బ్యాగ్ నెత్తిని పెట్టి మొయ్యలేక ఇట్లా వచ్చాను. చూసారా నా పరిస్థితి, అలా ఉంటుందన్నమాట. అలాగే పాపం మా దేవత పాపం మా బాబుతో డబ్బులు వేపించింది. పాపం ఆమె దగ్గర కాస్త బ్యాంకు ఖాతాలు ఉండేయండి. అదే జై నాగు ఓ మహా.